హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 1996లో శంకర్ కమల్ హాసన్ కాంబోలో వచ్చిన మూవీ భారతీయుడు. ఈ మూవీ సెన్సేషన్ సృష్టించింది. మళ్ళీ 28 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ కుదిరింది. ఇక ట్రైలర్ చూసినట్లయితే సిద్ధార్థ్ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విట్టర్లో ఆయన మళ్ళీ రావాలి అని ట్రెండ్ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఏమైందనేదే స్టోరీ లైనప్. ఈ ట్రైలర్లో ఇది రెండో స్వాతంత్ర పోరాటం అంటూ సేనాపతి కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించారు. శంకర్ టేకింగ్ తోడు కమల్ హాసన్ నట విశ్వరూపం భారతీయుడిని మళ్లీ గుర్తు చేసింది. అవినీతిని అంతమొందించడానికి వచ్చిన హంటింగ్ డాగ్ భారతీయుల్లోని మరో కోణాన్ని చూపించాడు శంకర్. ఆయనే మళ్లీ రావాలి అంటూ హీరో సిద్ధార్థ్ భారతీయుడికి ఇచ్చిన ఎలివేషన్స్ హైలైట్ గా నిలిచాయి. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను అంటూ కమల్ హాసన్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మంచి హైప్ తీసుకుని వచ్చాయి. నా నుంచి పారిపోలేరు, దాక్కోను లేరు, ఆట ఆరంభమైంది అంటూ భయపెట్టేస్తున్నాడు కమల్ హాసన్ తన డైలాగ్స్ తో. ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సిద్ధార్థ్తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్లు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.